బస చేసి ఆయన భోంచేసి వెళ్ళారు. ఆ రోజు నా పిల్లలు అది అంత చిన్న పిల్లలు, ఈరోజు ఒక పాపకు పెళ్ళి అయింది, ఇంకొక ఇద్దరు పిల్లలు చదువులు చివరి దశలోకి వచ్చే వయసుకి ఎదిగారు. అప్పటి నుంచి కూడా నేను ఆ కుటుంబంతోనే పనిచేశాను. కానీ ఆ రాజశేఖర రెడ్డి గారిలాగా మాట తప్పను మడమ తిప్పను అనే మాటలకి ఇప్పుడున్నటువంటి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో సమర్థులైతే కావచ్చేమో తప్పితే మేము ఊహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు సమం కాదు అనే భావనతో అకారణంగా ఈ ప్రాంతం పట్ల ద్వేషం ప్రదర్శించటం తప్పితే 3 రాజధానుల ఏర్పాటు ప్రక్రియలో ఉన్న ఔచిత్యం ఏంటో చెప్పండి. ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఏ ప్రాంతం వాళ్ళు కాదన్నారో చెప్పండి దయచేసి. అవన్నీ వదిలేసి వ్యక్తిత్వ హననం, సొంత చెల్లి దగ్గర నుంచి సొంత బాబాయ్ దాకా కూడా ఏ విషయాన్ని కూడా ప్రజాస్వామ్య హితంగా మనం వదిలిపెట్టకుండా మన కాదన్న వాళ్ళ మీద కక్షలు, కార్పణ్యాలు, వాళ్ళ మీద కొట్లాట్లు, తగువులు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకులైనటువంటి నీ తండ్రి తర్వాత నీ తండ్రి సమకాలీకులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి మీద గొడవలకు వెళ్ళటం దగ్గర నుంచి, వాళ్ళ కార్యాలయాలు పాలగొట్టే దగ్గర నుంచి ఈ విషయాలన్నీ చేపిస్తా మీరు చూస్తా. ఈరోజు మీ చెల్లి మీద కూడా అందరూ దాడి చేస్తారు. అమ్మాయి షర్మిలమ్మ ఏ వేదిక మీద నుంచి అయినా ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి భావజాలాన్ని ఆమె చెప్పుకుంటా ఉంది. ఇంకొకళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. వెంటనే వాళ్ళ మీద దాడులు చేయించడం, ఈ రాష్ట్రంలో ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పి పరిశ్రమల మీద హుకుం జారీ చేయటం, ఇదంతా దీర్ఘకాలంలో ఈ రాష్ట్రానికి పెనుశాపం. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ₹1 సంపాదించడం, మరొక రూపాయి ఖర్చు పెట్టడంలో కుటుంబాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కావచ్చు తప్పు కాదు. కానీ మనం ఆదాయ సముపార్జన చేయకుండా అప్పులు తెచ్చి కేవలం సంక్షేమాన్ని ముందుకు కొనసాగిస్తే రేపుటి రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల బిడ్డలు ఆ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, తర్వాత ప్రభుత్వాల్లో కావచ్చు ఇచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ల ద్వారా చదివిస్తే చదువుకున్న బిడ్డలు రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకుండా పొరుగు రాష్ట్రాలకు వలసపోవటమే తప్పితే ఈ రాష్ట్రంలో ఆ తల్లిదండ్రులతో కలిపి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రానికి ఉందా, రాబోయే రోజుల్లో వస్తుందా అనే భయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా నేను ఆ పక్షాన ఉన్నా కాబట్టి నేను కడిగిన ముత్యాన్ని, లేకపోతే అందరికీ మంచివాడిని. ఇక ఈ రోజు నుంచి మొదలెట్టి నా మీద మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు నా వ్యక్తిత్వాన్ని హరించే విధంగా ఎన్నో రకాల గతంలో మాట్లాడిన స్టేట్మెంట్లని ఇంకొక వాటిని అనుకరించి మిక్స్ చేసి చాలా గ్రాఫిక్స్ కథనాలు రేపటి నుంచి వండి వార్చబోతా ఉన్నారు. వీటేటికి ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి